భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన S-400 ట్రయఫ్ ను మరిన్ని కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు జరిపించింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన ఉన్నత స్థాయి రక్షణ అధికారి ఒకరు స్వయంగా ధృవీకరించారు. భారత్ ఇప్పటికే S-400 వ్యవస్థలను వినియోగిస్తుందని, అదనపు యూనిట్ల సరఫరా కోసం ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. చైనా నుండి పెరుగుతున్న సైనిక ముప్పుని ఎదుర్కొనే లక్ష్యంతో భారత్ రష్యాల మధ్య 2018లో $5.5 బిలియన్ విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద మొత్తం 5 S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది. చివరి 2 యూనిట్లు 2026-2027 నాటికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు వ్యవస్థల కోసం చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఈ క్షిపణి వ్యవస్థ తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడమే తాజా చర్చలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత మే నెలలో పాకిస్తాన్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 గగనతల రక్షణ కవచంలా నిలిచింది. శత్రు దేశం నుంచి దూసుకొచ్చిన పలు క్షిపణులను గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా నాశనం చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు ఆయుధాల కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. రష్యా నుండి వనరులు కొనుగోలు ఆపాలని అగ్రరాజ్యం డిమాండ్ చేసినప్పటికీ భారత్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని తాము అభినందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ ఇటీవల ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేసినప్పటికీ రష్యానే ఇప్పటికీ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతోంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2020-24 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతుల్లో 36% వాటా రష్యాదే. బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు, AK-203 రైఫిళ్ల తయారీ వంటి ఎన్నో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ లో మంగళవారం రాత్రి ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 18 మంది గాయపడ్డారు. బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మొంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించింది. సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ లో మంగళవారం రాత్రి ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మరణించగా సుమారు 18 మంది గాయపడ్డారు.
బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మొంగల్ వర్ధంతి సందర్భంగా బలోచ్ రాజధాని క్వెట్టాలో బీఎన్పీ రాజకీయ సమావేశం నిర్వహించింది. సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ కూడా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. నేటి నుండి 2 రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18, 28% స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను కొనసాగించి మిగిలిన వాటిని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. 12, 28% స్లాబుల్లో ఉన్న వాటిని 5, 18% స్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5% రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని కోరుతుండడం గమనార్హం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారం అన్నమాట. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. ఇక్కడ పెరిగితే అక్కడ పెరుగుతుంది, తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనబడుతుంది. ఆభరణం నచ్చి బిల్లు వేయమన్నప్పుడు పన్నులు, సుంకాలు కలిపితే ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతోంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణదారుడికి తేడా ఉంటుంది. కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం, అప్పుడు 3% జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఆభరణం మరమ్మతులకు కూడా బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. పసిడి ధర చుక్కలనంటి 10 గ్రాములు అంటే తులం బంగారం ధర ఏకంగా 1,05,000 రూపాయల మార్కును అధిగమించింది. ఇక మరోవైపు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో కిలోకు 1,26,000 రూపాయలకు చేరువై వినియోగదారులకు, ముఖ్యంగా ఆభరణాల ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ స్థాయిలో ధరలు పెరగడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,500 పైగా చేరడం, డాలర్ విలువలో వస్తున్న వస్తువులు దేశీయ మార్పులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటడం కూడా డిమాండ్ కు పెంచి ధరలు పెరగడానికి దోహదపడింది. వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక డిమాండ్ కూడా ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్ రంగాలలో వెండి వాడకం విపరీతంగా పెరుగుదడంతో దాని ధర ఆకాశాన్ని అంటింది. అంతర్జాతీయంగా ఔన్స్ వెండి ధర $30 చేరువ కావడం గమనార్హం. దేశీయంగా పండుగ సీజన్ సమీపిస్తుండటంతో పెరిగే డిమాండ్ కూడా ఈ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ పండుగలు, శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగుండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం దామరచెర్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. సుమారు 1,00,000 మందికి పైగా ఈ సభలో పాల్గొంటున్నారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శంకారావాన్ని ఇదే వేదికగా ముఖ్యమంత్రి పూరించనున్నారన్నట్టున్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇటు చంద్రగొండ జామరాచెర్లకు సంబంధించి సభావేదిక వద్ద అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మన భద్రాద్రి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గమైన అశ్వారావుపేట నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మరి వచ్చేటటువంటి ఎవరి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ, వైద్య వసతి కానీ, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా వారు వచ్చి ప్రశాంత్ కూర్చునేటటువంటి అవకాశాలు ఉన్న విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. సుమారు ఈ వేదిక 1,00,000 మందిని ఇక్కడ తరలించే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 25 నుండి 35,000 మంది సీటింగ్ అరేంజ్మెంట్స్ మనం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మన చంద్రగొండ మండలానికి సంబంధించి అతిపెద్ద సభ ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ మారుమూల అయినటువంటి ఒక గిరిజన గ్రామం, అదే బెండలపాడు గ్రామానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అటు R&B కానీ, పోలీస్ శాఖ వారి కానీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంది కానీ అన్ని శాఖలతో కలిసి మరి కలెక్టర్ గారితో మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి రహదారులను మనం నిర్మాణం చేయడం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా చెక్ చేసుకోవటం, అదేవిధంగా రోడ్లు కూడా ఏదైనా మరమ్మతులు చేసే ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా అన్ని హంగులతో చేయాలనే ప్రాధాన్యత ఈరోజు చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోనే ఆయన స్టార్ట్ చేసినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గానికి సంబంధించి మోడల్ ఒక గ్రామంగా, ఏదో గుడిసెలేని గ్రామంగా బెండలపాడు తయారైంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది ఒక ప్రాతిపదికన నియోజకవర్గంలోనే 5 గ్రామాలు నేను ఎంపిక చేయడం జరిగింది. మొదటి బెండలపాడు, అది చంద్రగొండ మండలం. అదేవిధంగా హన్నపరెడ్డిపల్లి మండలంలో జానకిపురం, ములకలపల్లి మండలంలో చేపరాలపల్లి, దమ్మపేట మండలంలో ముండివెర్ర, అదేవిధంగా అశ్వరావుపేట మండలానికి సంబంధించింది మరి పాతరెడ్డిగూడెం. ఇవి 5 మండలాలు 5 గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సింది. 100% మనం అక్కడ ఇళ్ళని ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి 78% ఈ నియోజకవర్గానికి మనం చేయగలిగినాం. అంటే ఈరోజు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇచ్చినటువంటి 3,500 ఇళ్ళు, అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లానింగ్ కూడా 1000 ఇళ్ళు మనం ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. అదేవిధంగా స్థానికల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మీ చంద్రగొండ అంటే అశ్వారావుపేట నియోజకవర్గ వేదికగానే శంఖారావాన్ని పూరిస్తారంటూ కూడా చెప్తున్నారు. దీనిపై వాస్తవం ఇది ఏ శంకరామని పూరించినా ఇక్కడ భద్రాద్రి రాముని యొక్క చెంత జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆనాడు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇక్కడ శంకరామని పూరించారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఇక్కడ దశ దిశ జరగడానికి ఒక నిర్దేశకం కాబోతా ఉంది. ఎందుకనంటే ఏది కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ప్రారంభించారు, శంకుస్థాపన చేశారంటే ఇక నాంది పలకబోతా ఉంది. అదేవిధంగా రేపు వచ్చిన స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా అద్భుతం ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇది కూడా వేదిక కూడా దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటటువంటి ఈ యొక్క సభకు సుమారు 1,00,000 మందిని అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలతో పాటు సత్తుపల్లి కావచ్చు లేకపోతే వైరా ఈ యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అంటే ప్రజలైతే ఇక్కడికి అంటే వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ సభను విజయవంతం చేస్తాం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంపాదించే శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరిస్తామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామాన్తో నవీన్ రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. భారీ సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్ తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో కలిసి ఉన్నామంటూనే తమపై భారీగా సుంకాలు విధిస్తుందంటూ ఆరోపణలు చేశారు. తాము భారత్ తో కలిసే ఉన్నామన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను అధికారం చేపట్టిన తర్వాత అందులో మార్పు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా యుఎస్ దిగుమతులపై భారత్ పెద్ద ఎత్తున సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. అవి ప్రపంచంలోనే అత్యధికమన్నారు. తాము భారత్ తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు, కానీ వారు మాతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు. భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులకు భారీగా నష్టం జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ ఉత్పత్తులు యుఎస్ లో భారీగా దిగుమతి అవుతున్నాయన్నారు. కానీ మన వస్తువులపై 100% సుంకాలు వసూలు చేస్తుండటంతో యుఎస్ ఉత్పత్తులు తక్కువగా ఎగుమతి చేస్తున్నామన్నారు. భారత సుంకాల విధానం కారణంగా అమెరికా కంపెనీలు బయటకు వెళ్లి నిర్మాణాలు చేపడుతున్నాయన్నారు. మంచిర్యాల జిల్లాలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సరైన సమయానికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా గత కొన్ని నెలల నుండి కూడా అధికారుల చుట్టూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కూడా తమ సమస్యను అయితే పరిష్కరించడం లేదనైతే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామంటున్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు మీరు సమ్మెకి వెళ్ళాలనుకుంటున్నారు? 9 నెలల నుంచి జీతాలు వస్తలేము. అవి 9 నెలల నుంచి జీతాలు రాకపోతే మేము మా కుటుంబాలు ఎట్లా గడవాలి, మా పాప నేను ఎట్లా చదివించుకోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఒక నెలలో ఒక 6 తారీఖు జీతం వస్తేనే వాళ్ళు వెనుక ముందు అవుతారు. మాకు 9 నెలల నుంచి జీతాలు వస్తలేవని మేము కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ, మా డీడీ ఆఫీసు, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటలేరు. మా సమస్య ఎవరికి కూడా సమస్య అయిపోతలేదు. మేము ఎందుకు పని చేస్తామో మాకే అర్థమైతలేదు. హాస్టళ్లను నిర్వహించిండ్రు, అలా ఎంప్లాయీ గవర్నమెంట్, పిల్లలు గవర్నమెంట్, వర్కర్లకు మాత్రము ఏ సమస్యలు వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మేము ఎందుకు పని చేయాలి? మీరు చెప్పండి, మీరేమో ఇబ్బంది పడుతున్నారు, ఏం డిమాండ్ ఇస్తున్నారు ప్రభుత్వం? మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నాం. అట్లనే వాచ్మెన్స్, శానిటేషన్ వర్కర్స్,
కుకింగ్ సెక్షన్ వాళ్ళు నిర్వహిస్తారు. 8 నెలల నుంచి వెళ్ళి జీతాలు వస్తలేవు. కాబట్టి మేము డీడీ ఆఫీస్ చుట్టూ, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఫైనాన్స్ దగ్గరికి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వాళ్లకు శాంక్షన్ ఆర్డర్స్ లేవు అనే విధంగా వాళ్ళు జీతాలు చేయట్లేదు. హెడ్ ఆఫ్ అకౌంట్లు ఇన్వాల్వ్ చేసిండ్రు ఫైనాన్స్ వాళ్ళు అని అంటున్నారు. కాబట్టి తక్షణమే 8 నెలల జీతాలు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. రైట్గా దీనికి సంబంధించి మరికొంతమంది కార్మికులు మీరు చెప్పండి, ఎక్కడ చేస్తారు, మీ సమస్య ఏంది? 9 నెలల బట్టి మాకు జీతాలు వస్తలే. నేను చీపర్గా చేస్తా, నాకు కూడా భర్త లేడు, మాకు 2 బాబులు. ఇంట్లో చేస్తేనే గడుతుంది, నేను ఒక్కదాన్ని చేస్తేనే. 9 నెలల బట్టి ఎవరికి ఏ సార్లకు ఆర్డర్లకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. జీతాలు మాకు నెలకి పడాలని చూస్తున్నాం. రైట్గా దీనికి సంబంధించి మీరు చెప్పండి, మీరు ఎక్కడ చేస్తారు, అసలు ఏంది? మీరు 5-6 తేదీల్లో కూడా సమ్మకి వెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఏంది అసలు మీ పరిస్థితి? నేను మందమర హాస్టల్లో చేస్తాను, వంట చేస్తాను. మా హాస్టల్లో 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు. మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే వాళ్ళు వింటున్నారు, సరే అమ్మ వస్తాయి, ఇప్పుడు వస్తాయి, రేపు వస్తాయి అంటున్నారు. కాకపోతే అవి రావట్లేదు. మేము ఇప్పటికైనా మేము అనుకుంటున్నాము అందరం కలిసి 5-6 తేదీలలో మేము హాస్టల్ బంద్ పెడతానన్న మా సమస్య కొంచెం వాళ్ళు తలకెక్కించుకొని దృష్టికి తెచ్చుకుంటారేమో అనుకుంటున్నాం. అనుకొని మాకు ఇప్పటికైనా జీతాలు వేసేలాగా వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్గా దీనికి సంబంధించి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లే దిశగా కూడా పోరాటాలు చేస్తున్నటువంటి వీళ్ళ నాయకులు ఉన్నారు. వీళ్ళని అడుగుదాం. బ్రదర్ చెప్పండి, మీ ప్రధానంగా మీ సమస్య ఏంది? గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళకి అయితే వేతనాలు లేవు, మీరు కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సాల్వ్ అయింది? అసలు ఏంది పరిస్థితి? మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేసే కుక్కు, కామాటి, స్కాంజర్ అండ్ స్వీపర్స్కు గత 8, కొన్ని హాస్టళ్లలో 9 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు చెల్లించడం లేదు. ఈ సమస్య మీద సంబంధిత శాఖ అధికారులకు మేము అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్కు, సంబంధిత శాఖ మినిస్టర్కు, కమిషనర్ గారికి, ఎస్సీడీడీ అధికారులకు అందరికీ మేము మెమోరాండాలు ఇస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ 8 నెలల నుంచి వేతనాలు చెల్లించేటటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. వర్కర్స్కి వాస్తవంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా నకనకనకలాడిపోతున్నారు. ఇవాళ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అనేక రకాల ఖర్చులతో సతమతం అవుతున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. అసలు ఈ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్కు వేతనాలు చెల్లించడంలో అధికారుల వైఫల్యం తీవ్రంగా ఉంది. అది సెక్రటేరియట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు ఆగిపోతున్నాయి, కంటిన్యూషన్ లెటర్ రావట్లేదు అని సమాధానం చెప్తున్నారు. మరి ఈ వర్కర్స్తోనే ఎట్టి చాకరీ చేయించుకుంటా హాస్టళ్లలో పిల్లలకు సకల సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఈ వర్కర్స్కు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కనుక ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అన్నింటి కూడా 5-6 తేదీలలో బంద్ చేయడాన్ని, మొత్తం సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అధికారులకు ఏమాత్రము చీమగుట్టినట్టు కూడా లేదు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కనుక ఈ సమ్మె నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో నిరోధిక సమ్మె కూడా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్గా ఇది అయితే కార్మిక సంఘాల నాయకులతో పాటు కార్మికులు ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కూడా తమ గోడైతే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి. గత 9 నెలల నుంచి కూడా వేతనాలు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏదైతే కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది అంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ఇటు అధికారులు తమ సమస్యను పరిష్కరించాలా, లేదంటే కూడా ఏదైతే నిరవాధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా తాము సిద్ధమవుతామన్నట్టు ఇటు అధికారులను ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. తెలంగాణలో యూరియా బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం వద్ద రాత్రి నుండి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో గోసపడుతున్నామని రైతులు వాపోయారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, తెలంగాణలో యూరియా బస్తాల కోసం రైతులైతే తిప్పలు తప్పడం లేదంటున్నారు, ప్రభుత్వం ఏమో యూరియా బస్తాలు తెప్పిస్తున్నామో అని అంటున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కొరతతోటి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాట్లు వేశారు, నాట్లు వేసిన అనంతరం కూడా యూరియా వేసినట్టయితేనే కంపల్సరీ వరి అయితే ఎదుగుదల వస్తుంది. కానీ యూరియా దొరకకపోవడంతో రైతులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో యూరియా నిల్వలు చాలా వరకు ఉన్నాయని ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ నిన్న కూడా చెప్పడం జరిగింది 10,000 మెట్రిక్ టన్నుల యూరియా, అదేవిధంగా 17,000 మెట్రిక్ టన్నుల యూరియా ఒక్కొక్క చోటుకు పంపిస్తున్నాం, 27,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది, యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క చోటుకు పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు ఆ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులను విడిచిపెట్టి అక్కడ క్యూ లైన్ లో వచ్చి నిల్చుంటే మాకు ఎకరానికి ఉంటే దాదాపు ఒకటే బస్తా ఇవ్వడంతో మేము చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మేము ఎన్ని రోజులైనా చెప్పి ఇక్కడ ఆ క్యూ లైన్ లో నిలబడాలి, ఇంట్లో ఫ్యామిలీ అంటే పిల్లల్ని వదుకొని వచ్చి మేము ఇక్కడ క్యూ లైన్ లో నిలబడితే వాళ్ళకు తిండి ఎట్లా, వాళ్ళు తినడం ఎట్లా, వాళ్ళు ఉండడం ఎట్లా, ఇటువంటి ఇబ్బందులు కూడా పడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో మేము అందరం వచ్చి కూడా ఇక్కడ నిల్చుండడంతో ఆ పొలాలకు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వంట వండుకొని తినలేని పరిస్థితుల మధ్య చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనబడుతుంది. అదే అయితే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ప్రభుత్వం అయితే ఒకవైపు వ్యవసాయ రంగంలో అదేవిధంగా ఎరువుల కొరత లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎరువుల కొరత అయినట్టయితే వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద మరి ఎరువులు ఎందుకు ఉంచలేకపోతున్నారు, యూరియా నిల్వలు ఎందుకు ఉంచలేకపోతున్నారు? ఒకవైపు ప్రైవేట్ రంగంగా ఒకవైపు ఫర్టిలైజర్ షాపులకి యూరియా పంపించడంతో కూడా అక్కడ వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అది అధిక ధరలతోటి విక్రయిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు రైతులు కొనలేని పరిస్థితుల మధ్య ఆ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అంటే పంట ఎదుగుదలకు రావాలంటే కంపల్సరీ యూరియా వాడాలి, యూరియా వాడితేనే కంపల్సరీ ఆ పంట ఎదుగుదలకు వస్తుంది. ఆ యూరియా లేకపోవడంతో రైతులు బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం 1-2 బస్తాలు ఇస్తున్నారు. కానీ ఇంకా దానికి పైబడి ఉన్న ఎకరాలకైతే రైతులకు యూరియా దొరకకపోవడంతో చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా మహిళలు కూడా వచ్చి అక్కడ క్యూలను నిలబడంతో మహిళలకు ఒకవైపు ఒకరికొకరు తోసుకోవడంతో మహిళల కింద పడి వాళ్ళకు దెబ్బలు కూడా తాకుతున్న పరిస్థితి కనబడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ యూరియా నిల్వలు ఉన్నాయని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ యూరియా నిల్వలు ఉంటే మరి ఒకవైపు గ్రామాలకు సంబంధించి మండలాలకు ఎందుకు యూరియా పంపించలేకపోతున్నారు, రైతులకు ఎందుకు కొరత ఇచ్చే విధంగా మరి వస్తుందనే కోణంలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా చోట్ల కనబడుతుందని చెప్పవచ్చు. ఈ రోజు మరి ఆ యూరియా నిల్వలు పంపించినట్టయితేనే కంపల్సరీ మాకు యూరియా దొరుకుతుంది, లేదంటే మాకు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు నిలబడాలి, ఈ యూరియా కష్టాలు దినదినం ఇదే విధంగా ఉంటే పంట పండుతుందా, పంట నష్టపోయి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులైతే చాలా చోట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ రవీందర్. రెండో బిల్ మాది తెల్లరగా 4 గంటలకు వచ్చి లైన్ ఉంటే 4 మనుషులు దొబ్బేస్తే నా పక్కన అడ్డం పడిపోయింది. అట్లా ఇబ్బంది లేకుండా వస్తుంది, భర్త కూడా దొరకలేదు. రాత్రి 11కి వచ్చి లైన్ లో నిద్ర లేకుండా గద్దెల మీద వండుకొని ఉంటే ఈ టైం వరకు దొప్పుకోగా ఒకటి వచ్చిందన్న. ఇలాంటి గవర్నమెంట్ మేము హామీలు ఇచ్చి మేము ఇచ్చేస్తాం, 6 గ్యారెంటీలు చేస్తాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం అని చెప్పిన గవర్నమెంట్ రైతులు కొట్లాడుకునే స్థితికి తీసుకొచ్చి ఇవాళ ఇంత దొబ్బు కొట్లాడుకుంటా ఆటోలు కింద పడ్డారు. ఆటోలు పాపం వాళ్ళ లైన్ నుండి వాళ్ళ పరిస్థితి ఎవరో చెప్పుకుంటారు. ఇది ఏంది బాధ? ఇలాంటి గవర్నమెంట్ ఎందుకు హామీలు ఇవ్వాలి, ఎందుకు రావాలి ముంగడికి? ఉన్న లీడర్ సుతా లోకల్ ఉన్న లీడర్ సుతా మాది ఉన్నది మేము చేస్తాం, మేము ఉన్నా నడిపిస్తాం ముంగట, మీరు ఓట్లు వేయడానికి ఇంటికి తిరిగి అప్పుడు ప్రచారం చేసి రిప్లేట్ వేయరు ఈ లీడర్లు అందరూ. ఇలాంటి పరిస్థితి చేయబట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే గిందికన్నారు. మేము తెలంగాణ 3కి వచ్చినాం,